ఏంది సామి ఇది? ముక్కు పచ్చలారిని పసి పూరిని ఫెయిల్ చేయాలని ఎట్లా అనిపించింది సామి నీకు? గిదేనా దోస్తానంటే? అరే మొన్ననే కదా వినాయక చవితికి పులిహోర పెడితే, దసరాకి సకినాలు పెడితే, ఉగాదికి బిచ్చాలు పెడితే మంచిగా తింటివి. ఇగో చెప్తున్నా, నువ్వేం చేసావు నాకు ఎరకలే. నేను బి పాస్ కావాలి. 5,000 బొక్క పడినాయి సామి. గల్ల గిట్ల ఫెయిల్ అయ్యాను అనుకో, మా అమ్మ చీపిరి కట్ట తిరిగేసి కొడుతుంది. సమజైతుందా? పెట్టినవన్నీ తింటావు గాని కోరికలేం తెచ్చావు. ఏం సామివయ్యా నువ్వు? ఉంటా. హలో, ఏంది పోరి? ఓ పోరి కేకనే నువ్వు. నీ అవులేదాన్వా? ఇల్లు గాలి నీ నేడుస్తుంటే సుట్ట కాల్చుకోనిక నిప్పు అడిగిందంట. ఏందని లొల్లి పొద్దుగాల? ఏ పాగలదా, నా పేపర్ చూడు. నువ్వు పాస్ అయింది, స్టేట్ నెంబర్ 1 ర్యాంక్ హోల్డర్వి నువ్వు. అవునా? నేను బేకర్ దాని లెక్క కనిపిస్తున్నానా? ఫస్ట్ పేపర్ చూడు. వందనా వందనా. ఓసే శుషు, ఏందే పొట్టి పేపర్లో నా ఫోటో ఇంకా పేరేసిండ్రు. ఫస్ట్ ర్యాంకా? అట్లెట్లనే? నువ్వు కాపీ కొట్టిన పోరికేమో 3rd ర్యాంక్ వచ్చింది. నీ కిస్మత్ బాగుండి నువ్వు స్టేట్ 1st ర్యాంక్ వచ్చినవే. చల్ ఇక చూడు పోరి, ట్రై సిటీస్ మొత్తం ధూమ్ ధామ్ గా హల్చల్ హల్చల్ చేస్తా. నాకు చదువు రాదన్నట్టు వాళ్ళందరికీ నా సామిరంగా ఉంటా చూడు. ఉంటా, మళ్ళా ముందు మా అమ్మకి చెప్పాలి. బాయ్ బాయ్. అమ్మా, ఓ మదర్ ఇండియా, ఇగరా. ఏందే పోరి గట్ల బర్రలే కొరుతున్నా? వచ్చినావా? సుస్కా, ఏంది? స్టేట్ టాప్ ర్యాంక్ వచ్చిన పేపర్లో నా ఫోటో గిట్ల పడ్డది. ఏమంటిది? నేను పనికి మాలిందన్నా, కోడి పెంటెత్తాలనా? నీ అవ్వ చూసి మాట్లాడే ఇప్పుడు. నా బిడ్డ నా బంగారమే, నా కెరికే బిడ్డ. నువ్వు గిట్లా ర్యాంక్ కొడతావని, నా పరువు నిలబెడతావని. ఏమో వచ్చేసియా? లేదు నానా. నానా వచ్చింది. వచ్చిందా? చూడు చూడు చూడు. నానా 3000 ర్యాంక్ వచ్చింది నానా. ఆల్ ఇండియా వైస్ 3000 ర్యాంక్ అంటే బంగారు తల్లి, నువ్వు సూపర్ రా. నన్ను తలెత్తుకునేలా చేసావు. నాదేముంది నానా, రాత్రి పగలు కష్టపడి చదివించారు. నా ఈ క్రెడిట్ అంతా నీదే. ఉండమ్మా, స్వీట్స్ తీసుకొస్తా. అయ్యో స్వీట్స్ ఎందుకు నానా? ఎందుకంటావేంటమ్మా? 3000 ర్యాంక్ అంటే మాటలా, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. వస్తా నాకు. హలో, నాకు 3000 ర్యాంక్ వచ్చిందే. మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నాడు. రవి గారు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? నేనా, మా పాపకి 3000 ర్యాంక్ వచ్చింది. ఆహా, లక్షల్లో 3000 ర్యాంక్ అంటే మాటలా, అలా చదివించాను నేను. స్వీట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను. అవునా? మీరెటు వెళ్తున్నారు? మా పాపకి 800 ర్యాంక్ వచ్చిందండి. 800? అంటే మేము కూడా ఏదో కష్టపడి చదివించాం కదా. స్వీట్ షాప్కి వెళ్తున్నాను. వెళ్దామా? నేను వెళ్ళట్లేదులే. స్వీట్స్ అయినానా? ఏం సాధించామని స్వీట్స్ తీసుకురావాలి? అదేం నానా, 3000 ర్యాంక్ తెచ్చుకున్నా కదా నానా. 3000 అదో ర్యాంకేనా? 1000 లోపల ఎందుకు రాలేదు? 500 లోపల ఎందుకు రాలేదు? చదివేటప్పుడు శ్రద్ధ పెట్టి చదివింటే మంచి మార్కులు వచ్చేవి, మంచి ర్యాంక్ వచ్చేది. బయట నా తల దించుకునేలా చేసావు. చా. మేడం ఇంటర్వ్యూ రెడీ మేడం? రెడీ. చెప్పండి మేడం, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినందుకు మీకు ఎలా? నాకు ఇట్లయితే మస్తు దిల్ ఖుషి ఉంది భాయ్. మొహం మీద పెడతామేమే. నాకైతే చాలా దిల్ ఖుషి ఉందా. ఇక నేను కూడా మా అంబర్పాలి మేడం లెక్క కలెక్టర్ అయితే పెద్దనాక ఇంటర్మీడియట్ పాస్ అవ్వదా? కలెక్టర్ అవుతా. ఇక పేద కుటుంబాలకి అందరికీ ఉచిత వైద్యాలు, ఉచిత సేవలన్నీ చేస్తా. ఇక డాక్టర్ల ఫ్రీగా గోళీలు ఇప్పిస్తా. ఏమయ్యా చెయ్యొద్దా? మన ఈ గుడిసెలలో చచ్చిపోతున్నారు కదా బాగా ఎండకి, ఈ గుడిసెలు లేపి బిల్డింగ్ లేపుతా. మన చేస్తా కదా, అన్నీ చేస్తా నేను. ఇక ఇట్లాంటి సేవలన్నీ చేస్తాను నేను. అయ్యో రే 12,000 ర్యాంక్ రా. అమ్మా బ్రతికిపోయా. నీది చెప్పు.
టోనీ ఆ, టోనీ ఉమ్, రే వద్దు చెప్పకు వద్దు. అరే నీకైనా బెల్ట్ సౌండ్ పడుతుందా? బెల్ట్ సౌండా? లేదే. నేను మా ఇంటికి వెళ్ళను రా. ఏమైంది? నాకు నా ఫ్యూచర్ అర్థమైపోతుంది. నేను మా ఇంటికి వెళ్ళను. ఏరా మీ నాన్న కొడతాడా? కొడతాడా? నానా టోనీ, నానా రిజల్ట్ ఏమైందిరా? నాన్న అది నా హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసినప్పుడు సర్వర్ డౌన్ అయింది నాన్న, చూసుకోలేకపోయా. అయ్యో అవునా, బాధపడకురా, నేను చూసాగా. నానా అసలు నీ ర్యాంక్ చెప్పాలంటే నోరు కూడా తిరగదురా. నీ హాల్ టికెట్ నెంబర్ కంటే 2 అంకెలు ఎక్కువే ఉంది. నానా అది ఏంట్రా నానా? ఈ అయ్యా. ముచ్చట్లు పెట్టుకుంటా, రాత్రంతా లూడో ఆడుకుంటా, చదువుకోకుండా ఈ అయ్యా. బండి కావాలంటే బండి. నీ అయ్యా ఎట్టున్నా కదా. వామ్మో, మా అమ్మకి అలా సంతోషంతో నిద్రపోయేటట్లేదు. భద్రకాలమ్మ, వచ్చే ఏడాది పరీక్షల్లో కూడా గా పోరి నా ముంగట్ బెంచ్ లోనే పడేటట్టు చూడు తల్లి. సెకండ్ ఇయర్ లో కూడా నేను ఫస్ట్ ర్యాంకు కొట్టాలి. ఏమంటావు? వందన, ఎంత ముద్దుగున్నవే నా బంగారం. ఉమ్మా. అవు గా వంజాక్షి దానికి ఇప్పటిదాకా ఒక్క దమ్కి కూడా ఇయ్యలేను కదా. నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకున్నది, దాని పని చెప్తావు. హలో హలో మేడం, ఎట్లున్నారు మేడం? పేపర్లో నా మొహం పడింది, చూసిండ్రా? ఏంది నీ లొల్లి? తోప్ మేడం, గీ వందన. ఇప్పుడు గీ వందన అంటే చదివే పిల్లలకి ఆదర్శం, ఎదిగే పిల్లలకి అదేమో అంటారే మార్గదర్శకం. ఇక పుట్టబోయే పిల్లలకైతే ఏయ్ ఆపు. కుళ్ళు మేడం, కుళ్ళు మీకు. అయినా పాస్ అవుతానని చెప్పి స్టేట్ ఫస్ట్ వచ్చినా కదా, అందుకే కుళ్ళుతో చచ్చిపోతున్నారు. ఇగో మేడం, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, గదేందంటే గిప్పటికెళ్ళి కాలేజ్లకి వందన ఏది చెప్తే గదే నడవాలి, లేదంటే నేను కాలేజ్ షిఫ్ట్ అయిపోతా. ఇంకానా మేడం? ఇంకేముంటది? సాయంత్రం అయితే స్నాక్స్, రాత్రి అయితే బిర్యానీ, శనివారం అయితే చేపల కూర, ఆదివారం అయితే ప్రాన్స్ కూర. ఇక ఈ బోర్ కొట్టినప్పుడు సినిమా. ఇక నెలకు ఒకసారి నన్ను వరంగల్ కి కార్ ఇచ్చి మళ్ళా తోలేయాలి. ఏమంటారు? సరే, నీకు నచ్చిందే చేద్దు గాని నీ వేషాలు ఆపు. ఈ వారం నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, జాగ్రత్తగా విను. ఊక మేడం, ఇప్పుడే ఫస్ట్ టైం కొట్టిన అనే సంబరంలో నేనుంటే ఆన్లైన్ క్లాసులు గీన్లైన్ క్లాసులు అంటారేంది మేడం? నా చదువు గురించి నేను చూసుకుంటా, మీరేం ఫిక్కర్ చేయకుండ్రి. పిల్లలకి ఏమన్నా డౌట్లు వస్తే నాకు ఫోన్ కొట్టమనుండ్రి. నీ బిల్డప్ ఎక్కువైంది, ఇంకా నేను ఉంటా. హలో హలో మేడం మేడం మేడం, ఏరా లోడ్ వచ్చిందా? ఆ గోడంలో దించేసేయండి. నానా ఏంట్రా రిజల్ట్ వచ్చింది నానా. రిజల్ట్ వచ్చిందా? ఈసారి ఎంత? 1,00,000? నీ కొడుకు మరి అంత వేస్ట్ గాడ్లా కనబడుతున్నాడా నీకు? మరి స్టేట్ ర్యాంక్ వచ్చిందరా? 99,999. కిందటి సారి కంటే బెటరేరా. కష్టపడి చదివాను నానా. మా నాయనే, పో షాప్ దీపో. నానా ఇంకెంతకాలం నానా నేను షాప్లో ఉండాలి? నేను బీటెక్ చదువుతా. నీకొచ్చిన ర్యాంక్కి కాలేజీలో ఎవడైనా సీట్ ఇస్తాడరా? ఈ చదువులు గిదువులు నీ వల్ల కాదు కానీ వెళ్ళి బిజినెస్ చూసుకోపో. నానా వాళ్ళు సీట్ ఇవ్వకపోవచ్చు, కానీ మనం తీసుకోవచ్చు. మేనేజ్మెంట్ కోటాలో తీసుకుందాం కదా. ఏంటి బాబు, నీ చదువు గురించి తెలిసాక కూడా నీ మీద డబ్బులు ఖర్చు పెడతాను అనుకుంటున్నావా? నేను నీ కొడుకున్నానా? అందుకే కదరా ఇంట్లో ఉంటున్నావు, అందుకే కదరా ఫుడ్ పెడుతున్నా. అలానే చదివించినానా. అయినా ఈ చదువుతో బీటెక్ పోయి ఏం చేస్తావురా? పాపల కోసమే కదా. కాదు 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 పాపల కోసం. నీ ఇంటెన్షన్ ఏమైనా కానీరా, నువ్వు బీటెక్ చదవాలంటే కష్టపడి చదివి రాసి ర్యాంక్ తెచ్చుకో, అంతేగాని నీ మీద రూపాయి కూడా ఖర్చు పెట్టను. వెళ్ళి షాప్ తెరు ఎలా. ఫస్ట్ డాడీ
అమ్మాయ్యా తినబిడ్డే కడుపు నిండా తిను. అమ్మా నా బంగారం వే సరోజా. నోరు ఊరిపోతుంది అమ్మా. ఇట్లా రోజు బిర్యానీ చేసి పెడితే ర్యాంక్ కింద నీ అవ్వ ఏకంగా నేను కలెక్టర్ అయిపోతా. నిన్ను కలెక్టర్ల కార్లో వేసి తిప్పుతా. నువ్వేం ఫికర్ అయ్యాక్. ఇక మీ వంజాక్షి మేడం ఫోన్. హలో మేడం ఎట్లున్నారు? మీకే ఫోన్ చేద్దాం అనుకున్నా మీరే గిట్లా ఫోన్ చేసిండ్రు. అయినా చాలా థ్యాంక్స్ మేడం. నా బిడ్డని మస్తుగా చదివించిండ్రు. ఇక పేపర్ పక్కనే పెట్టుకొని మురిసిపోతానా. అసలు విషయం మీకు తెలీదు. పేర్లు సరిగ్గా చూడండి. అక్కడ పి వందన ఉంది. మీ ఇంటి పేరు ఈ కదా. రీకౌంటింగ్ కూడా వచ్చాయి మేడం. అవునా మేడం? మరి వందనది 3 సబ్జెక్టులు పోయాయి. పేపర్లో ఫోటో మారిపోయింది. పేర్లు సేమ్ ఉండడం వల్ల మా వాళ్ళు మీ షేర్ ఫోటో పంపారు. సరే మేడం నేను ఉంటా. ఏమైందమ్మా? ఏమన్నది? నీ బిడ్డని చికెన్ ముక్కలు పెట్టి మరి పెంచమన్నదిలే. నాకెరికే గిప్పటిదాకానే అమ్మ దానికి వార్నింగ్ ఇచ్చిన. గందుకే బుగులు పడి నీకు ఫోన్ చేసి ఉంటది. నీ బొందనే మా ఎందుకే తిడుతున్నావు? తిట్టకుంటే ముద్దెట్టుకుంటే రాయే నువ్వు చేసిన గన్కారానికి. అయినా చదువు లేనప్పుడు ఎందుకే నీకన్నా నెచ్చులు? ఇక మూసుకొని ఇంట్లో వాడుండు. అమ్మా అది కాదమ్మా నీ దోస్తుల ఫోను. ఇంకోసారి దోస్తన పట్టామనుకో. అయినా గీ దోస్తన వల్లనే నువ్వు సగం జీవితం నాశనం చేసుకున్నావు. నేను రాను పో, నువ్వే పో. ఇంకా ఏ దోస్తైనా వందనా అని కాల్ చేయాలి. గల కాలు ఇరిచి పోయిలా పెడతా. అమ్మా మర్యాదగా చెప్తున్నా, నువ్వు నన్నేమన్నాను, మా దోస్తులను మాత్రం అనకమ్మా. ఆహా అమ్మగారికి కోపం పొడుచుకొస్తుంది. అయ్యగారు లెక్కనే ముక్కు మీద కోపం. చదువు లేదు గాని సోకులు తిరుగుడు అమ్మగారికి. ఛీ! చదువు లేదు కానీ ఓవర్ యాక్షన్లో మళ్ళీ దీనికి. అమ్మో పాగల్పూరి కుంపదీసి లోపల ఏమైనా వేసుకుంటుందే అమ్మో. ఏం చేస్తుందో.